నీలో కలిగే ఆలోచన, నీకు తోచింది నువ్వు చేసేది జ్ఞానమా? దేవుడు బోధించేది జ్ఞానమా? వి స్పీక్ ఆఫ్ గాడ్స్ సీక్రెట్ విజ్డమ్. దేవుడు మనకు బోధించేది జ్ఞానం. ఆ జ్ఞానము మనకు ఎందుకు బోధింపబడింది అంటే మనము మహిమపరచబడుట. ద హిడెన్ సీక్రెట్ హ్యాస్ బీన్ రివీల్డ్ ఇన్ ఆర్డర్ టు గ్లోరిఫై us. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఎవడు దైవ జ్ఞానమును అంగీకరిస్తాడు? 50 కోట్లు ఆస్తి సంపాదించారు గనుక తెలివైన వారైతే, యేసు ప్రభు యొక్క సువార్తను విని యేసు ప్రభును సంపాదించుకున్నవాడు ఇంకెంత జ్ఞానవంతుడు? నీ దృష్టికి ఎవరు జ్ఞానవంతులు? కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నవాడు జ్ఞానవంతుడా? కష్టపడి దేవుల్లో ఎదుగుతున్నవాడు జ్ఞానవంతుడా? కానీ యేసు ప్రభును సంపాదించలేకపోయినా, యేసు ప్రభును పొందుకోకపోయినా వాడు డబ్బున్నవాడు గనుక వాడిని నీవు గొప్పవాడుగానే చూస్తున్నావు. ఎందుకంటే నీ దృష్టిలో క్రీస్తు కన్నా డబ్బే గొప్ప గనుక. అసలు నీ దృష్టిలో జ్ఞానం అంటే ఏమిటి? దేవుని జ్ఞానము పౌలు బోధించుచున్నాడంట. ఆ జ్ఞానము ఈ లోక అధికారుల జ్ఞానము కాదు. దట్ విజ్డమ్ డజంట్ బిలాంగ్ టు ద కింగ్స్ ఆర్ రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మనము బోధించే బోధన, దే ఆర్ నాట్ designed for popularity. They are not designed for famous. Those messages are Christ-centered messages. నీ కుటుంబం మానకుండా ప్రభు మందిరానికి రావాలి. ఇది జ్ఞానం. నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా? నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా? మరణము నుండి, చీకటి నుండి, కష్టము నుండి, వేదన నుండి విడిపించావు. నీ త్యాగమునకు నా వందనము. నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా యేసయ్యా. అనేక విధములైన జ్ఞానం ఉన్నది. కొంతమందికి యూట్యూబ్లో జ్ఞానం ఉంది, కొంతమందికి వాట్సాప్లో జ్ఞానం ఉంది, కొంతమందికి లోకములో జ్ఞానం ఉంది, ఉద్యోగములో జ్ఞానం ఉంది, ఒక పనిలో జ్ఞానం ఉంది. పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు, మేము జ్ఞానమును బోధించుచున్నాం. ఇంతకీ జ్ఞానము ఎవరికి బోధించుచున్నాం? పరిపూర్ణులైన వారికి. నానా విధములైన జ్ఞానములు. ఒకటి ఈ లోక జ్ఞానం, లోక అధికారుల జ్ఞానం. లోక జ్ఞానము కాదు మేము బోధించుచున్నది, లోక అధికారుల జ్ఞానము కాదు. జ్ఞానమును బోధించుచున్నాం, అయితే లోక జ్ఞానం కాదు, అది లోక అధికారుల జ్ఞానము కాదు. ఒక వ్యక్తి ధనవంతుడయ్యాడు, అధికారి అయ్యాడు, ఉన్నతమైన వాడయ్యాడు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు కానీ ఇచ్చే సలహాలు కానీ పాటించాలనుకుంటారు కిందన ఉన్నవారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి అధికారి గనక, ధనవంతుడు గనక. ఆ వ్యక్తి ఏదైనా చెప్తే నమ్మాలనిపిస్తుంది కొంతమందికి. ఎందుకు అంటే ఆ వ్యక్తి కలిగున్న సక్సెస్ లైఫ్ని బట్టి. అయితే పౌలు జ్ఞానమును బట్టి ఈ లోకంలో ధనవంతుడు అవ్వలేదు. పౌలు ఏ విధమైన స్థితిలో ఉన్నాడో ఒకసారి పౌలు యొక్క జీవిత చరిత్ర మనం చదివితే అర్థమవుతుంది. చెరసాలలో ఉన్నప్పుడు ఉత్తరాలు రాశాడు, కష్టాలలో ఉన్నప్పుడు ఉత్తరాలు రాశాడు, ఎన్నో శ్రమలలో ఉన్నప్పుడు ఉత్తరాలు, లేఖనాలు రాశాడు. సరే, ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో ఉండి బోధించిన స్థితి కూడా పౌలు కలిగి ఉన్నాడు. అది ఇప్పుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును బోధించుచున్నాము అన్నాడు. దేవుని వాక్యము మనకు జ్ఞానమును ఇస్తుంది. దేవుడు దైవ సేవకుల ద్వారా బోధించే వాక్యమును మనం ఎప్పుడు వింటాం? మందిరానికి సకాలంలో రండి, ఇది జ్ఞానం. నీ కుటుంబం మానకుండా ప్రభు మందిరానికి రావాలి, ఇది జ్ఞానం. లోక జ్ఞానము, లోక అధికారుల జ్ఞానము. తర్వాత చదువుదాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానం ఏమై ఉన్నదంట? ఇట్స్ ఎ సీక్రెట్ విజ్డమ్. వి స్పీక్ ఆఫ్ గాడ్స్ సీక్రెట్ విజ్డమ్, ఏ విజ్డమ్ దట్ హ్యాస్ బీన్ హిడెన్ అండ్ దట్ గాడ్ డిస్టైన్డ్ ఫర్ అవర్ గ్లోరీ బిఫోర్ టైమ్ బిగన్. ఈ జ్ఞానము మర్మమైన జ్ఞానము.
ఈ జ్ఞానము మరుగై ఉండెను. మరుగై ఉన్న జ్ఞానమును మీకు బోధించుచున్నాం. ఈ మరుగై ఉన్న జ్ఞానము జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఈ జ్ఞానము మరుగై ఉన్నది. తగిన సమయంలో ఆ జ్ఞానము మన దగ్గరికి రివీల్ అయింది. ఎందుకు దేవుడు ఆ జ్ఞానమును మన దగ్గర రివీల్ చేశాడు అంటే మనల్ని మహిమపరచుట. అందుకే దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది, ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. ప్రార్థన చేసుకుంటాం, దాని తర్వాత పాటలు పాడతాం, ఆరాధిస్తాం, కీర్తనలు, ఒక ప్రాసెస్. ఎందుకు ఆ కార్యక్రమంలో నువ్వు ఏకీభవించట్లే? దైవజనుడు ద్వారాగా దేవుడు సంఘం నడిపిస్తున్నప్పుడు ఒక సిస్టమేటిక్గా ఆ సిస్టమేటిక్ ప్రాసెస్లో వై యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్? నువ్వెందుకు లేవు? నీకు తోచింది నువ్వెందుకు చేయుచున్నావు? నీలో కలిగే ఆలోచన, నీకు తోచింది నువ్వు చేసేది జ్ఞానమా? దేవుడు బోధించేది జ్ఞానమా? దేవుడు మనకు బోధించేది జ్ఞానము. ఆ జ్ఞానము మనకు ఎందుకు బోధింపబడింది అంటే మనము మహిమపరచబడుటకు. తర్వాత చదువు 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అధికారులు ఉన్నారు, ఆ అధికారులకు ఈ జ్ఞానము తెలియలేదు. ఒకవేళ వారికి కానీ ఈ జ్ఞానము తెలిసినట్లయితే వారు ప్రభువుని సిలువ వేయకుందురు. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరికి తెలిసింది? మనకు తెలిసింది. ఇప్పుడు మనము ఆ జ్ఞానమును ఎరిగిన వారమని అనుకుంటున్నాము కదా, ప్రభువుని సిలువ వేస్తున్నామా? ఒకవేళ ఆ జ్ఞానము మనకు బోధింపబడినప్పుడు ఆ జ్ఞానమును మనం ఎరిగిన వారముగా ఉన్నట్లయితే ప్రభువును మనం సిలువ వేయం కదా, మహిమపరచబడుటకే కదా ఆ మరుగై ఉన్న జ్ఞానము మనకు రివీల్ అయ్యింది. The hidden secret has been revealed in order to glorify us. మనము మహిమపరచబడుటకు ఆ మరుగై ఉన్న రహస్యము, జ్ఞానము మనకు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము నాకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. The fear of the Lord is the beginning of wisdom, and knowledge of the Holy One is understanding. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటట? జ్ఞానము నాకు మూలము. The fear of the Lord is the beginning of wisdom. జ్ఞానమునకు మూలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దైవ జ్ఞానము నిన్ను పరిశుద్ధునిగా ఉంచుతుంది. దైవ జ్ఞానము నిన్ను ఆత్మీయంగా మారుస్తుంది. దైవ జ్ఞానము నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రము. ఎవడు దైవ జ్ఞానమును అంగీకరిస్తాడు? ఈ పరిశుద్ధమైన జ్ఞానమును ఎవరు అంగీకరిస్తారు? మా తమ్ముడు, లేక మా అన్న, లేక మా నాన్న, లేక మా అమ్మగారు, లేక మా చెల్లి, మా అక్క చాలా తెలివైన వారండి, చాలా తెలివైన వారండి, వాళ్ళకి 50 కోట్ల ఆస్తి ఉందండి, 50 కోట్లు ఆస్తి సంపాదించారు కనుక తెలివైన వారైతే, యేసు ప్రభు యొక్క సువార్తను విని యేసు ప్రభును సంపాదించుకున్నవాడు ఇంకెంత జ్ఞానవంతుడు? నీ దృష్టికి ఎవరు జ్ఞానవంతులు? కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నవాడు జ్ఞానవంతుడా? కష్టపడి దేవుల్లో ఎదుగుతున్నవాడు జ్ఞానవంతుడా? నీవు ఎవరి యొద్దకు వెళ్ళి జీవితంలో సక్సెస్ అవ్వరా అని ఎవరిని అంటావు? ఈ లోకంలో డబ్బును సంపాదించలేని వాడిని అంటావు. కానీ యేసు ప్రభును సంపాదించలేకపోయినా, యేసు ప్రభును పొందుకోకపోయినా వాడు డబ్బున్నవాడు గనుక వాడిని నీవు గొప్పవాడుగానే చూస్తున్నావు. ఎందుకంటే నీ దృష్టిలో క్రీస్తు కన్నా డబ్బే గొప్ప గనుక. అసలు నీ దృష్టిలో జ్ఞానం అంటే ఏమిటి? ఈ లోకములో ఎదగడము జ్ఞానమా,
దేవుని జ్ఞానము పౌలు బోధించుచున్నాడంట. ఆ జ్ఞానము ఈ లోక అధికారుల జ్ఞానము కాదు. దట్ విజ్డమ్ డజంట్ బిలాంగ్ టు ద కింగ్స్ ఆర్ రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ జ్ఞానము ఈ లోక జ్ఞానము కాదు. దేవుని జ్ఞానము బోధించుచున్నప్పుడు మీరు శ్రద్ధగా వినగలుగుతున్నారా, వింటున్నారా? జ్ఞానమును బోధిస్తున్నప్పుడు నిద్ర వస్తున్న వారు కూడా ఉంటారు. జ్ఞానమును బోధించున్నప్పుడు నిర్లక్ష్యంగా వినేవారు ఉంటారు. జ్ఞానమును బోధించున్నప్పుడు పిల్లల్ని మంచి మాటలు చెప్తున్నారు రా విను అంటారు. మరి మంచి మాటలు దేవుడు బోధిస్తున్నప్పుడు నువ్వు వింటావా? నువ్వు వినగలవా? జ్ఞానము బోధించుచున్నాము అన్నాడు కదా. ఎవరికి బోధించుచున్నాడంట ఈ జ్ఞానము? పరిపూర్ణులైన వారి మధ్య అన్నాడు. ఎవరు ఈ పరిపూర్ణులు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎవరి యందు మనం పరిపూర్ణులమై ఉన్నాము? క్రీస్తునందు మనం పరిపూర్ణులమై ఉన్నాం. ఎప్పుడైతే బాప్తిస్మ ద్వారాగా మనము మరణించామో, మరలా పునరుద్ధానమయ్యామో, అనగా నూతన జీవితంను ప్రారంభించామో, ఇప్పుడు మనం పరిపూర్ణులమయ్యాం. ఎవరిలో పరిపూర్ణులమయ్యాము? క్రీస్తులో పరిపూర్ణులమయ్యాం. ఎప్పుడైతే రక్షణకరమైన సువార్తను నువ్వు విన్నావో, అంగీకరించావో, నువ్వు పరిపూర్ణుడు అయ్యావు. వాక్యమును చాలామంది ఎలా వింటారు అంటే, మనిషిని చూస్తున్నారు, వారు కలిగి ఉన్న ధనమును, వారు కలిగి ఉన్న పాపులారిటీని చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనము బోధించే బోధన దే ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ పాపులారిటీ, దే ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ ఫేమస్. దోస్ మెసేజెస్ ఆర్ క్రైస్ట్ సెంటర్డ్ మెసేజెస్. వారు బోధించే బోధనలో జ్ఞానం లేదు, కానీ ప్రజలు వింటున్నారు. కారణం ఏంటి? వారిలో దైవత్వం చూడలేదు, పైరూపాన్ని చూసి వింటున్నారు. జ్ఞానపూర్వకమైన భక్తి చేయవారంగా ఉండాలి. బాప్తిసమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దీని ద్వారాగా మనం పరిపూర్ణులమయ్యాం. పరిపూర్ణులైన వారికి జ్ఞానము బోధింపబడుతుంది. పరిపూర్ణులైన వారికి దైవ జ్ఞానము బోధింపబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఎవడు నీతి వాక్యము విషయంలో అనుభవం లేనివాడు? ఎదగలేనివాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును అని దేవుని లేఖనములో సెలవిస్తున్నాయి కదా. జ్ఞానం అంటే ఏమిటంటే దేవుని బోధన వినడం, దేవుని బోధన ఆలకించడం, దేవుని బోధనను విని నీ పాండిత్యమును అభివృద్ధి చేసుకోవాలి. దైవ జ్ఞానము, దేవుని మాటలు నీకు జ్ఞానమనివ్వాలి. అయ్యారు నాకు ఏం తెలియదండి, ఏ విషయాలు తెలియవండి. లోకము విషయంలో నువ్వు అజ్ఞానురాలివి. దేవుని విషయంలో కూడా నువ్వు అజ్ఞానురాలు అని పేరు తెచ్చుకున్నావు చూడు. మరలా వాక్యాలు తెలిసిన వారుగా, భక్తిపరులుగా మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఏదో ఒక ప్రవక్తనిలాగా ఉంటుంది. నీవు జ్ఞానవంతుడుగా ఉండాలి. దేవుని ఆలోచన ఇదే.
14వ వచనం. వయసు వచ్చిన అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. కొంతమంది స్వస్థతలు లేవంటారు, కొంతమంది పరిశుద్ధాత్ముడు లేడంటారు, కొంతమంది పెద్ద దైవజనులుగా పేరు పొందుకొని అటువంటి వాక్యాలు బోధిస్తూ ఉంటే ప్రజలు వింటున్నారు. కారణం ఏంటి తెలుసా? వారు అజ్ఞానులు కనుక అటువంటి వాక్యాలు విని ఆచరిస్తున్నారు, అటువంటి వ్యక్తులను అంగీకరించారు. యేసు ప్రభు శిష్యులను అడిగారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుదాం. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను యేసు ప్రభు అడిగారు. కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. నేను ఎవరినని మీరు చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగినప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని. దేవునికి స్తోత్రము. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన. యేసు ప్రభు ఎవరు అని అడిగితే కొందరు అంటారు మరియ కుమారుడు. యేసు ప్రభు ఎవరు? ఆయన కుమారుడండి, దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరు? ఆయన దూత అండి. యేసు ప్రభు ఎవరు? ఆయన ప్రవక్త అండి. అనేక విధములుగా అంటున్నారు. ఇప్పుడు పేతురుని అడిగారు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? క్రీస్తువి. సమర స్త్రీ ఏమన్నది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము. అమ్మా నేనే ఆయనను, తండ్రిని మాకు కనబరచు అంతే చాలును అనువాడు క్రీస్తులో తండ్రిని చూచాడు. వాక్యము బోధించేవాడు దేవుడు కదా. ఇంత జ్ఞానపూర్వకమైన వాక్యమును బోధిస్తున్నప్పుడు వ్యక్తిని ఎందుకు చూసావు? వ్యక్తిని ఎందుకు చూసావో తెలుసా? నీవు పరిపూర్ణుడవు కాదు గనక. నీవు పరిపూర్ణుడు అయితే నీలో క్రీస్తు ఉంటాడు. నీలో క్రీస్తు ఉంటే క్రీస్తు బోధిస్తున్నప్పుడు నువ్వు వింటావు, అంగీకరిస్తావు. దేవుని వాక్యాలు ప్రతి వారం వింటున్నారే. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏ జ్ఞానము సంపాదించుకోకుండా ఇంటికి వచ్చేస్తే మీరు ఎంత బాధపడతారో, ఆదివారము మీరు మందిరానికి వచ్చి ఏమి నేర్చుకొని వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? వచ్చి ఈరోజు ఏం నేర్చుకొని వెళ్తున్నారు? దేవుని సన్నిధిలో ఏ జ్ఞానము సంపాదించుకొని వెళ్తున్నారు? ఇతరుల స్థలాలకు వెళ్ళినప్పుడు, ఇతర సభలకు వెళ్ళినప్పుడు అక్కడ మనిషిని బట్టి అంగీకరించావు కానీ దైవ జ్ఞానం బట్టి వాక్యాలను అంగీకరించలేవు. దైవ జ్ఞానం బట్టి నువ్వు ఆలోచిస్తే ఇక్కడ ఏ వాక్యాలు వెత్తబడుతున్నాయో అర్థం చేసుకుంటావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. దేవుని సంగతులు మనం తెలుసుకోవాలి అంటే వాక్యము నీకు అర్థం కావాలి, వాక్యం వినాలి. ఇప్పుడు నీవు విన్న వాక్యమును యాజ్ ఇట్ ఈస్గా
ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గృహ నివాసులకు కానీ, నీ బంధువులు కానీ, స్నేహితులకు కానీ, నీవు ఎక్కడైతే పని చేస్తావో అక్కడ వారితో ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో విన్న వాక్యమును యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు బోధించగలవా? ఎందుకు బోధించలేవో తెలుసా? దేవుడు ఆత్మే ఉన్నాడు. ఆయన సంగతులు ఎవరికి అర్థమవుతాయి? ఆత్మీయులకు అర్థమవుతాయి. దేవుని ఆత్మ నీలో ఉంటే, ఆత్మీయ ఉన్నవాడు బోధిస్తున్నప్పుడు ఆ ఆత్మయే ఉన్నవాడు సంగతులు నీలో ఉన్న దేవుని ఆత్మ నీకు బోధించదా? దేవుని సంగతులను మనం గ్రహించుటకు దేవుడు తన ఆత్మ మనకిచ్చి ఉన్నాడు. వాక్యము బోధింపబడుతున్నప్పుడు ఆ వాక్యం నీకు అర్థం కాదేమో అని దేవుడు తన ఆత్మ నీలో ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానమును నువ్వు విని ఆ జ్ఞానమును ఆచరించి రక్షింపబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుడు ఆనందించాలి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 15 నుండి చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. నేను యెహోవా ఏంటట? బట్టలు లేకపోయినా, తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, పెళ్ళి కాకపోయినా, ఏది అవ్వకపోయినా ఏమన్నాడు? నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. జ్ఞానవంతుడు ఎలాగయ్యాడు? జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎదగడమే దేవుని ఆశీర్వాదం. అయితే అంతకన్నా వెర్రితనం ఇంకోటి లేదు, అంతకన్నా అజ్ఞానం ఇంకోటి లేదు. దేవుల్లో ఆనందించడము జ్ఞానము, దేవుల్లో సంతోషించడము జ్ఞానము, దేవుని వాక్యము అర్థమవ్వడము జ్ఞానము. నీ జ్ఞానమును డామినేట్ చేసే విధముగా ఒక లోక జ్ఞానమును కలిగిన వ్యక్తి ఉన్నాడు అంటే నువ్వు ఏ స్థితికి దిగజారిపోయావో ఆలోచించు. దేవుని కలిగి ఉన్నందుకు నువ్వు అతిశయిస్తున్నావా? క్రీస్తును కలిగి ఉన్నందుకు నీకు నువ్వు జ్ఞానినిగా ఎంచుకున్నావా? లేక లోక జ్ఞానమును కలిగిన వారే గొప్పవారని అనుకుంటున్నావా? అదా నీ స్థాయి? మనం జ్ఞానవంతులుగా ఉండాలి కానీ అజ్ఞానులుగా మనము ఉండకూడదు. కొరింథీయులకు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఎలా బోధించున్నారంట? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. This is what we speak, not in words taught us by human wisdom, but in words taught by the Spirit, expressing spiritual truth in spiritual words. ఆత్మ సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు బోధించుచున్నాం. దేవుని వాక్యమును ఎలా బోధించుచున్నాం? దేవుని వాక్యమును ఎలా ప్రకటించుచున్నాం? ఎవరికి దైవ జ్ఞానం? పరిపూర్ణులైన వారికి. దేవుని స్తోత్రం. ఎవరికి దైవ జ్ఞానం? ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు అంగీకరించగలరు. ఆత్మ సంబంధమైన మాటలతో బోధిస్తున్నప్పుడు ఇప్పుడు పౌలు రాస్తున్న ఆ యొక్క పత్రికలు వివరించేసుకుంటున్నాం, ఆ పౌలు రాస్తున్న వాక్యాలు వినేస్తున్నాం, ఇలా బోధించేస్తున్నాం. ఆ పౌలు కానీ ఇప్పుడు ఉంటే ఏం చేసేది సంఘం? స్వీకరించేదా తిరస్కరించేదా? దైవ జ్ఞానంతో వాక్యం వినివారంగా ఉండాలి. దైవ జ్ఞానంతో వాక్యం వినలేని వారుగా ఉంటే మనకి మనిషి నచ్చడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. మరి మనకైతే ఇది దేవుని శక్తి. ఎందుకు మనకి దేవుని శక్తి అయింది? మనం రక్షింపబడ్డాము కనుక. దేవునికి స్తోత్రము. ఈ లోకపు జ్ఞానము నాశనం అవుతుంది, ఈ లోకపు వివేకము నాశనం అయిపోతుంది. చివరికి మిగిలేది దైవ జ్ఞానమే. కొరింథీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసితిని. ఇప్పుడు కన్నీరుతో బాధతో ప్రేమతో ఏడ్చుకుంటూ
మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే మీరు నమ్ముతారా నమ్మరా? ఇక్కడ నించొని బుద్ధి చెప్పింది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ప్రేమతో, బాధతో, కన్నీటితో మీకు బోధించామే కానీ మీ మీద ఏదో మాకేదో పగతో కాదు, మీకు బుద్ధి చెప్పింది. దేవుడు బోధిస్తున్నప్పుడు దేవుడే దైవ జ్ఞానముతో నాతోనే మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోలేకపోయావు అంటే లోక జ్ఞానం ఎంత ఎక్కువైపోయింది. మందిరానికి రాలేదు. ఇప్పుడు మందిరానికి ఎందుకు రాలేదు పాస్టర్ గారు అడుగుతారు. ఏ కారణం చెప్పాలన్న జ్ఞానం మాత్రం, ఎలా చెప్పాలన్న జ్ఞానం మాత్రం ఉంటుంది. ఈ జ్ఞానం ఏదో దేవుని మందిరానికి సకాలం రావడానికి ఉపయోగించుకుని ఉంటే అన్ని అబద్ధాలు, అన్ని పాపాలు మనం చేయకుండా ఉండొచ్చు కదా. ఈ మాట నాకే వేసేసారా. ఇదే లోక జ్ఞానం ఎక్కువైపోయింది నీకు. ఈ జ్ఞానం నుండి బయటకు వచ్చావు అనుకో, నీలో దైవ జ్ఞానము పనిచేస్తుంది. మీరు బాధపడాలని కాదు కదా, మీరు దేవునిలో ఎదగాలి అని. కొరింథీ మొదటి పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనయోను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయన. దేవుని సంకల్పం. దేవుని బిడ్డలారా, ఈ లోకం దృష్టిలో వెర్రివారుగా ఉండవచ్చు, ఎందుకు పనికిరాని వారంగా ఉండవచ్చు. వారు బోధిస్తున్నప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు వీరు విద్య లేని పామరులే అని ఎరిగి ఉండేది. అయితే గుర్తించిరి ఏమని? క్రీస్తుతో కూడా తిరిగిన వారని. మేలు చేయడం ద్వారాగా దేవుని తెలుసుకున్నావు. నీకు బాప్తిసం ఎందుకు ఇచ్చారో తెలుసా? నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావని బాప్తిసం ఇచ్చారు. కొంతమందికి బాప్తిసం ఎందుకు పొందుకున్నామో, ఏ స్థితిలో పొందుకున్నామో అంతా మర్చిపోతారు. ఆ వాక్యాలు విన్న మర్చిపోతారు. గత ఆదివారం విన్న వాక్యం మర్చిపోయిన వారు ఉంటారు. దేవుని జ్ఞానానుసారముగా వెదకు వారంగా మనము ఉండాలి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుడి దగ్గర కనిపెట్టాలి, ప్రభువా మాకు జ్ఞానము నువ్వు అని. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. దేవుని సన్నిధిలో పరిచర్య చేయవారికి మర్యాద ఇస్తారా? అధికారులకు, ధనవంతులకు, ఉద్యోగస్తులకు, బాగా చదువుకున్న వారికి మర్యాద ఇస్తారా? నీ జ్ఞానము దేని మీద ఆధారపడి ఉంది? జ్ఞానపూర్వకంగా వెళ్ళు. జ్ఞానపూర్వకంగా వెళ్తే నీ శత్రువు ఆనందించినా నువ్వు సంతోషించు. ఎందుకో తెలుసా? నువ్వు జ్ఞానపూర్వకంగా వెళ్తున్నావు. నీ శత్రువు ఆనందించడం నీకు ఇష్టం లేక అజ్ఞానంలో నడవకు. నీ శత్రువు ఆనందించినా పర్లేదు, నీ జ్ఞానపూర్వకంగానే వెళ్ళు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమాట. జ్ఞానమునకు మూలం అది. దైవ జ్ఞానము లేదు, వాక్యములు అర్థం కావడం లేదు. మర్మలతో లోతైన వాక్యములు బోధిస్తుంటే అవి అర్థం కావట్లేదు. ఈరోజు ఇప్పుడు విన్న వాక్యమును వారు ధ్యానించలేకపోతున్నారు. ఎంత లోతైన వాక్యమును విన్నా, యేసు క్రీస్తు కొరకు ఎంత చక్కగా వర్ణించినా, డిసెంబర్ నెలలో యేసు ప్రభు జననం కొరకు ఎంత చక్కగా వర్ణిస్తామో, ఆయన జీవితం కోసం ఎంత చక్కగా వర్ణిస్తామో, దేవుని యొక్క గుణాతిశయముల కొరకు ఎంత ధ్యానించుకుంటామో, కానీ ఎవరికీ గుర్తుండవు. ఏ వాక్యం చెప్పారని గుర్తుండదు. ఎందుకంటే నీ మనసంతా లోక జ్ఞానంతో నిండిపోయింది. నీకు లోకాధికారుల జ్ఞానము, లోకపు జ్ఞానమే కావాలి, కానీ దేవుని జ్ఞానం వద్దు అని తిరస్కరించిన నీవు ఏ స్థితికి దిగజారిపోయావో ఒక్కసారి నీకు నీవే ఆలోచించుకోవాలి. సామెతలు 9వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును. భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము. గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. క్రీస్తు కోసం ఇన్ని వాక్యములు విన్న తర్వాత ఈ మందిరంలో ఇంత సిస్టమేటిక్గా ప్రతిదీ జరుగుతున్నప్పుడు నీకెందుకు ఆ దైవ జ్ఞానం మీద ఆసక్తి కలగలేదు? అపహాసకుని గద్దింపకము. గద్దించిన యెడల వాడు నిన్ను
ద్వేషిస్తాడు. ఏం చేస్తాడండి? ద్వేషిస్తాడు. నువ్వు గద్దిస్తే ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఇప్పుడు ఉదాహరణకు నేను మిమ్మల్ని అందరినీ గద్దించాను అనుకోండి, మీరు నన్ను ఏం చేస్తారు? ద్వేషిస్తారా? ద్వేషించరా? ద్వేషిస్తారు. అంటే మీరెవరు? మీరెవరు మరి? ఎవరు ద్వేషిస్తారంటే మళ్ళీ చదువుదాం కదా వాక్యాన్ని. అపహాసకుని గద్దింపకము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషిస్తాడు. భక్తిహీనును గద్దించిన వానికి అవమానమే కలుగును. విశ్వాసం మీద జీవితాన్ని కట్టండి, జ్ఞానం మీద కట్టండి. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. నీతి గలవానికి జ్ఞానమును బోధిస్తే జ్ఞానాభివృద్ధి వాడు పొందుకుంటాడు. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు జాగ్రత్తగా విని ఆ జ్ఞానమును అభివృద్ధి పరుచుకుంటాడు. నువ్వు వాక్యం విన్నా ఇన్ని సంవత్సరాలు, ఇంకా సేవకుడు ఎడలా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. ఇంకా ఈ మందిరం ఎడలా, దేవుని ఆలోచనల ఎడలా, దేవుని పరిచర్య ఎడలా ఇంకా నీ ఆత్మీయ నేత్రములు తెరవబడలేదు. వాక్యము విని తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాక్యము విని ఇది జ్ఞానం గనక ఇంకా నువ్వేమవ్వాలి? జ్ఞానవంతురాలు అవ్వాలి. గద్దించి బుద్ధి చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి అక్కడ ఉంది గనక. నీవు వాక్యం వింటున్నప్పుడు ఆ దైవ జ్ఞానాన్ని ఆలోచించు. నా ద్వారాగా మాట్లాడుతున్నవాడు ఎవడు? దేవుడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన సువార్తను ప్రకటించుటకు, ఆయన వాక్యమును ప్రకటించుటకు. మరి ఆయన వాక్యమును ఆధారం చేసుకొని నేను ప్రకటిస్తున్నప్పుడు నా కోసం ఎందుకు మాట్లాడుతున్నావు? నా ద్వారాగా మాట్లాడుతుంది దేవుడని నువ్వు ఎందుకు జ్ఞానము కలిగి లేవు? దైవ జ్ఞానము ఎంతో మనను ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది దేవునిలో, ఆత్మీయతలో. కనుక మీరందరూ వాక్యములు విని మర్చిపోకండి. యేసుక్రీస్తు కొరకు మనం ఎన్నోసార్లు బోధన, దేవునికి వాక్యము ధ్యానించుకున్నాం. అవన్నీ మర్చిపోతే మీరు సువార్త చేయలేరు. అవన్నీ మర్చిపోతే మీరు జ్ఞానవంతులు అవ్వలేరు. జ్ఞానమును అభివృద్ధి చేసుకోండి, వినండి. మీరు వింటున్నారుగా, మేము వేరే భాషలో మాట్లాడుతున్నామా? మీకు అర్థం కాని పదాలు ఉపయోగిస్తున్నామా? ఇంతగా కష్టపడి మా బ్రతుకులను త్యాగం చేసుకొని మీకు చక్కగా వాక్యమును బోధిస్తుంటే ఆ దైవ వాక్యమును వింటున్న మీరు జ్ఞానములో ఎందుకు ఎదగడం లేదు? జ్ఞానంలో ఎందుకు ఎదగడం లేదు? బైబిల్ చదువుతున్నారా? చదవరు. బైబిల్ ఎందుకు చదవరు? ప్రతిదినము అజ్ఞానం ఉందా? మరి ఏం చదువుతావు? వాట్సాప్ చదువుతావు, మెసేజ్లు చదువుకుంటావు, ఫేస్బుక్ చదువుతావు, బైబిల్ చదవట్లే. ఎందుకు? జ్ఞానం లేదా? నీకు బైబిల్లో ధనం కనబడలేదు, బైబిల్లో ఎంటర్టైన్మెంట్ నీకు కనబడలేదు, లోకానుసారమైనవి, అందుకే పక్కన పెట్టావు. ఇందులో జ్ఞానం ఉంది. భక్తి జ్ఞానము, దేవుని కొరకు త్యాగము చేయడం జ్ఞానము, దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడం జ్ఞానము, దేవుని కొరకు పస్తులుండము జ్ఞానము, దేవుని కొరకు శ్రమపడము జ్ఞానము, ప్రేమ వల్ల దేవుని కొరకు సువార్త చేయడము జ్ఞానము, ఆయన రాజ్యం కొరకు పరిచర్య చేయడము జ్ఞానము. ఇగో ఆ మర్మమై ఉన్న జ్ఞానమును దేవుడు ఈరోజు మనకు రివీల్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనము మహిమపరచబడుటకు. ఈ జ్ఞానము మనలను మహిమపరుస్తుంది. ఆయనతో ఐక్యత కలిగి ఉండే విధంగా ఈ జ్ఞానం మనను మారుస్తుంది. జ్ఞానము బోధించుచున్నాం. ఈ దైవ జ్ఞానము ఎందుకో తెలుసా? నీకు ప్రత్యక్షమైంది నిన్ను మహిమపరచుటకు. రహస్యముగా ఉన్న ఈ దైవ జ్ఞానము నీకు మాత్రమే రివీల్ చేయబడింది. నీ వద్దకు వచ్చింది ఈ జ్ఞానము. ఈ జ్ఞానము లోకంలో జ్ఞానవంతులు అనుకున్న వారి యొద్దకు వెళ్ళలేదు. ఈ జ్ఞానము గొప్పవారు అనుకున్న వారి యొద్దకు వెళ్ళలేదు. ఈ జ్ఞానము నీ యొద్దకు వచ్చింది.
నీ యొద్దకు వచ్చే జ్ఞానమును నువ్వు జ్ఞానముగా చూడట్లేదు, చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నావు. నీ దృష్టికి కూడా లోక జ్ఞానమే జ్ఞానమా, అధికారుల జ్ఞానమే జ్ఞానమా? ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం. తండ్రి, వెత్తబడిన వాక్యం బట్టి వందనాలు. వాక్యం అందరి హృదయంలో ఫలభరితంగా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచండి. రోగులను స్వస్థపరచండి. దురాత్మచే పీడింపబడుతున్న వారికి విడుదలవ్వండి. మేలులు చేయండి. శోధనల ఆటంకాలు తొలగించండి. నీ బలముతో నీ శక్తితో నీ బిడ్డలు మీరు నింపండి. దేవా తండ్రి, వాక్యం విన్న వారికి దైవ ఆశీర్వాదాలు ఇవ్వండి. వాక్యమును అంగీకరించే వారుగా ఉంచండి. వాక్యములో ఎదిగే వారుగా ఉంచండి. జ్ఞానమును సంపాదించుకునే వారుగా ఉంచండి. దేవా, దీవెనలు నీ ఆశీర్వాదములు పొందుకునే వారుగా ఉంచు. దీవించు, ఆశ్రయించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.